హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 149 పాయింట్స్ డౌన్ అయి 57,684 దగ్గర క్లోజ్ అవుతుంటే నిఫ్టీ 70 పాయింట్స్ డౌన్ అయి 17,207 దగ్గర క్లోజ్ అవుతుంది. వేరస్ బ్యాంక్ నిఫ్టీ 86 పాయింట్స్ గెయిన్ అయి 37,686 దగ్గర క్లోజ్ అయింది. ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీని గమనిస్తే ఓపెనింగ్ సెషన్ ఫస్ట్ 15-30 మినిట్స్ దగ్గరగా మార్కెట్లో కొంతవరకు సెల్ ఆఫ్, బట్ ఆల్మోస్ట్ 9:30 దగ్గర నుంచి మార్కెట్లో వన్ వే డైరెక్షన్లో ర్యాలీ అయితే కనిపించింది. నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్గా మనకంత సెల్లింగ్ ప్రెషర్ కనిపించదు, కానీ మీరు మిడ్ క్యాప్ స్పేస్లో చూస్తే నియర్లీ 1% దగ్గరగా మిడ్ క్యాప్ స్పేస్లో మనకి ఫాల్ కనిపించింది. ఓవరాల్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ అయితే 2.7% దగ్గరగా ఫాల్ అయింది. అండ్ ఈవెన్ ఇవాళ నిఫ్టీ ర్యాలీ అవుతూ కూడా ప్రీవియస్ ట్రేడింగ్ సెషన్లో ఎక్కడైతే రెసిస్టెన్స్ని ఫేస్ చేసిందో నియర్ టు ఆ లెవెల్ దగ్గరే రెసిస్టెన్స్ ఫేస్ చేయడం, అగైన్ సెల్ ఆఫ్ మార్కెట్లో ఇదే బ్యాంక్ నిఫ్టీలో కూడా ఓవరాల్ క్లోజింగ్ బిలో రెసిస్టెన్స్ అయింది. ఒక స్మాల్ అప్డేట్, మార్నింగ్ టైమ్స్లో నేను మీకు ఇక్కడ రెసిస్టెన్స్ అండ్ సపోర్ట్ లెవెల్స్ని మెన్షన్ చేస్తూ పెడుతూ ఉంటాను. ఏ లైన్ దగ్గర అయితే నేను మీకు అది రాసుంటానో అక్కడ మీరు వచ్చారంటే ఆ లెవెలే మనకు క్లియర్గా ఇటు సైడ్ హైలైట్ అయి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ 17,210 అని అప్డేట్ చేశాను సపోర్ట్ 1, బట్ అది 17,120. ఇమీడియట్గా మీకు నేను టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను. బట్ ఫర్దర్గా కూడా ఇక్కడ నేను ఏదైతే మెన్షన్ చేస్తుంటానో మోస్ట్లీ ఆ లెవెల్స్ మీకు ఇటుపక్క హైలైట్ అయ్యి కూడా చార్ట్ పైన కనిపిస్తుంటాయి. ఇవి ఎవ్రీడే మార్కెట్ ఓపెనింగ్ టైంలోనే మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇన్ కేస్ మీరు ఇవి కూడా ఫాలో అవ్వాలనుకుంటే టెలిగ్రామ్ యాప్ ఇన్స్టాల్ చేసి డే ట్రేడర్ తెలుగు అని సర్చ్ చేస్తే నియర్ టు 2,98,000 మన వాళ్ళ ఛానల్ కనిపిస్తుంది. అదే మన ఛానల్. అందులో ఎవ్రీడే మార్నింగ్ ఈ లెవెల్స్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మార్కెట్ రిలేటెడ్గా ఉన్న ప్రైస్ యాక్షన్ కాకుండా ఉన్న ఇతర ఫ్యాక్టర్స్ని మాట్లాడుకుంటే మీరు మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్లో చూస్తూ వచ్చారంటే రష్యా ఉక్రెయిన్ రిలేటెడ్గా ఇష్యూ కనిపిస్తూనే ఉంటుంది. సో రష్యా వాళ్ళు వెనక్కి వస్తున్నారని వాళ్ళు చెప్పారు, బట్ అలా కాదు, రష్యా వాళ్ళు వాళ్ళ ట్రూప్స్ని ఇంకా అక్కడే ఉంచారు కాబట్టి యుద్ధం జరగడానికి పాసిబిలిటీ ఉందని యుఎస్ వాళ్ళు మెన్షన్ చేసింది. పర్టికులర్గా ఒకవేళ రష్యా వాళ్ళు యుద్ధం చేస్తే వాళ్ళ మీద శాంక్షన్స్ విధిస్తామనేలా యుఎస్ దగ్గర నుంచి వచ్చిన అప్డేట్స్ ఓవరాల్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ని నెగిటివ్గా ఇంపాక్ట్ చేశాయి. ప్రీవియస్గా ఉన్న జియో పొలిటికల్ టెన్షన్స్ని మన ఛానల్లో మాట్లాడుకున్నప్పుడు ఫాలో అయిన వాళ్ళకి క్లారిటీ ఉంటుంది, బట్ ఇప్పుడు కొత్తగా వింటున్న వాళ్ళకి శాంక్షన్ అనే వర్డ్ మనం వింటున్నామంటే దాని మీనింగ్ ఇఫ్ యుఎస్ వాళ్ళు రష్యా వాళ్ళపై శాంక్షన్స్ విధించారంటే యుఎస్ వాళ్ళు రష్యా వాళ్ళతో చాలా వరకు డీల్స్ చెయ్యరు, ట్రేడ్ డీల్స్ చేయరు. జస్ట్ యుఎస్ మాత్రమే కాదు, యుఎస్కి సంబంధించిన మిత్ర దేశాలు ఏవైతే ఉంటాయో ఇఫ్ యుఎస్ వాళ్ళు శాంక్షన్స్ విధిస్తే రష్యా వాళ్ళతో ఆ దేశాలు కూడా ట్రేడ్స్ చేయకూడదు. సో ఇండైరెక్ట్గా యుఎస్ వాళ్ళు మేము ఆ కంట్రీని ఐసోలేట్ చేస్తున్నాం, మీరు కూడా ఎవరు ట్రేడ్స్ చేయొద్దు ఆ కంట్రీతో అని చెప్తున్నట్టు మీన్స్ ఇండైరెక్ట్గా ఎకానమీ పరంగా ప్రెషర్ తీసుకొచ్చే ప్రయత్నం, మీరు ఒకవేళ యుద్ధం చేస్తే మేము ఈ చర్యలు తీసుకుంటాం అనే ప్రయత్నం యుఎస్ ద్వారా కనిపిస్తుంది. అగైన్ రష్యా వాళ్ళు యుద్ధం చేస్తారా అంటే 756 న్యూస్ వీడియోలోనే నేను మీకు క్లియర్గా చెప్పాను, రష్యా వాళ్ళు వార్ సైడ్ స్టెప్ తీసుకునే ఒక ప్రయత్నం ప్రెసెంట్ ఉన్న టైమ్స్లో అంత ఈజీగా చేయలేరు. ఒకవేళ చేయాలనుకుంటే అది ఎప్పుడూ చేసుండొచ్చు, బట్ ఇలాంటి అప్డేట్స్తో లైక్ రష్యా వాళ్ళు ఏ క్షణమైనా దాడి చేయొచ్చు, లైక్ వాళ్ళ ట్రూప్స్ అక్కడే ఉన్నాయని వస్తున్న అప్డేట్స్ అండ్ యుఎస్ వాళ్ళు ఇస్తున్న అప్డేట్స్ గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ని కొంతవరకు టెంపరీగా నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తాయి. కానీ మెయిన్ ఈవెంట్ అంతా నేను ఈ వీడియో అండ్ నెక్స్ట్ వచ్చిన వీడియోస్లో కూడా మెన్షన్ చేసింది, అమెరికాకు సంబంధించిన సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ వాళ్ళు మార్చ్లో మీట్ అవ్వబోతున్నారు. మార్చ్ 15-16 ఈ 2 డేట్స్లో ఫెడ్ ఒక మీటింగ్ జరగబోతుంది. ఆ ఫెడ్ మీటింగ్లో ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత రేట్తో పెరుగుతాయి, 50 బేసిస్ పాయింట్స్తో పెరుగుతాయా, 25 బేసిస్ పాయింట్స్తో పెరుగుతాయా, ఎన్ని టైమ్స్ పెంచుతారు. ఈ 2022లో మార్చ్లో ఒకసారి రేట్ హైక్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. తర్వాత మోర్ దాన్ 6 టైమ్స్ దగ్గరగా రేట్ హైక్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుందని మార్కెట్లో స్పెక్యులేషన్ ఉంది. ఇన్ కేస్ అలా మోర్ దాన్ 6 టైమ్స్ ఉంటుంటే అది ఈక్విటీ మార్కెట్స్కి మనం నెగిటివ్గా చూడాలి. రష్యా యుక్రెయిన్ ఈవెంట్ ఉంది కదా, దాని కదా మనం ఫోకస్ చేయాలంటే ఎన్నిసార్లు మార్కెట్ పెరుగుతున్నా ఎన్నిసార్లు మార్కెట్ పడుతున్నా కాన్స్టెంట్గా కనిపించింది ఎఫ్ఐ సెల్లింగ్. వాళ్ళు కేవలం వడ్డీ రేట్లు పెరిగితే గ్లోబల్గా ఉన్న లిక్విడిటీ తగ్గుతుంది కాబట్టి తద్వారా ఈక్విటీ మార్కెట్స్లో వచ్చే చేంజెస్ని వాళ్ళు ముందుగానే అర్థం చేసుకుంటూ కాన్స్టెంట్గా వాళ్ళు ఏం జరుగుతున్నా, పాజిటివ్ జరుగుతున్నా నెగిటివ్ జరుగుతున్నా సెల్ చేస్తూనే వస్తున్నారు. యుఎస్ ఫెడ్ వాళ్ళు ఒకవేళ అనుకున్న దానికంటే బిలోలో ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచుతూ ఫర్దర్గా కూడా మేము అన్నిసార్లు పెంచాం, నెంబర్ ఆఫ్ టైమ్స్ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు అన్ని టైమ్స్ కాకుండా లిమిటెడ్గానే పెంచుతాం. దాని అది ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్గా పర్టికులర్లీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ రిలేటెడ్గా స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి అది మెయిన్ ఈవెంట్ అని మెన్షన్ చేస్తున్నాను. సో యుఎస్ ఫెడ్ వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారనేది యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాపై ఆధారపడి ఉంటుంది. అండ్ ఈవెన్ జాబ్స్ డేటా కూడా, యుఎస్ ఒక జాబ్స్ డేటా కూడా సెంట్రల్ బ్యాంక్స్ ఒక డెసిషన్ని, యుఎస్ సెంట్రల్ బ్యాంక్స్ ఒక డెసిషన్ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి నెక్స్ట్ మార్చ్ 15 and 16లో జరగబోతున్న ఈవెంట్ అయితే ఇండియానే కాదు గ్లోబల్ స్టాక్ మార్కెట్స్కి ఒక బిగ్ ఈవెంట్. అండ్ ఇదేనే కాదు, మార్చ్లో ఇంకా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నాయి. మార్చ్ 10th స్టేట్ ఎలక్షన్స్ రిలేటెడ్గా మనకు అప్డేట్ వస్తుంది, అది కూడా ఈక్విటీ మార్కెట్స్ని ఇంపాక్ట్ చేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మార్చ్ 11th ఎల్ఐసి ఐపీఓ లాంచ్ అవబోతుంది.
ఎందుకు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అంటున్నానంటే వస్తున్న ఎల్ఐసి ఐపీఓలో యాక్చువల్గా గవర్నమెంట్ ప్రీవియస్గా మెన్షన్ చేసింది నియర్ టు 10% దగ్గరగా వాటా సెల్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని. కానీ అంత పర్సెంట్ని ప్రెసెంట్ మార్కెట్ అబ్జార్బ్ చేయగలుగుతుందో లేదో అని కేవలం 5%తోనే వస్తుంది. ఈవెన్ ఆ 5%తో వస్తున్నా సరే 2021 మనందరికీ తెలుసు చాలా ఐపీఓస్ మార్కెట్లోకి వచ్చాయి. వచ్చిన అన్ని ఐపీఓస్ కలిపి 1,20,000 crore దగ్గరగా మార్కెట్లోంచి మనీని రేస్ చేస్తే వస్తున్న ఎల్ఐసి ఐపీ ఒకే ఒకటి ఎంటైర్ రైజ్ చేసిన 1,20,000 కోట్లలో నియర్ టు 50% దగ్గరగా మనీని రైజ్ చేస్తుంది. అండ్ లిస్ట్ అయిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీస్, టీసీఎస్ తర్వాత థర్డ్ హైయెస్ట్ మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీగా మార్కెట్లో లిస్ట్ అవుతుంది. సో ఐపీఓనే చాలా పెద్దది అండ్ రీటైలర్స్కి అందులో 35% దగ్గరగా రిజర్వేషన్ ఇచ్చారు. అంటే నియర్ టు 11 crore షేర్స్ దగ్గరగా రీటైలర్స్కి రిజర్వేషన్ కల్పించేలా ఎల్ఐసి అయితే భావిస్తుంది. ఇంత పెద్ద మొత్తాన్ని రీటైలర్ సబ్స్క్రైబ్ చేస్తారనేది ఒక బిగ్ క్వశ్చన్. అండ్ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్, యాక్చువల్గా గ్రే మార్కెట్ ప్రీమియంలో కూడా ప్రెసెంట్ ఎల్ఐసి ఐపీఓకి డిస్కౌంట్లో రన్ అవుతుంది. గ్రే మార్కెట్ ప్రీమియం మీన్స్ నెగిటివ్లో లిస్ట్ అవుతుంది. ఎల్ఐసి ఐపీఓ అనేలా ప్రెసెంట్ నెగిటివ్ సెంటిమెంట్ బయట ఉంది. దీనికి వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్, ఈ ఫ్యాక్టర్ బాగా గుర్తుంచుకోవాలి ఎవరెవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో. ప్రెసెంట్ గవర్నమెంట్ ఎంత సెల్ చేస్తుంది? 5% సెల్ చేస్తుంది. కానీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన ప్రతి ఒక్క కంపెనీ కూడా విత్ ఇన్ 3 years ఆ కంపెనీలో మినిమం 25% అయినా సరే అదర్ దాన్ ప్రమోటర్స్ హోల్డింగ్ ఉండాలి. ప్రమోటర్స్ కేవలం 75 or less than 75 హోల్డింగ్ ఉండాలి. ఇలా చూస్తే లిస్ట్ అవుతున్నప్పుడు సెల్ చేసిన 5% కాకుండా నెక్స్ట్ 3 yearsలో గవర్నమెంట్ 20% వాటాను సెల్ చేయాల్సి ఉంటుంది. సో నన్ను యావరేజ్ ప్రతి ఇయర్ కూడా ఏదో ఒక పాయింట్లో ఓఎఫ్ఎస్ తీసుకొచ్చి మార్కెట్లోకి షేర్స్ని సెల్ చేసే ప్రయత్నం కూడా చేస్తుంది. కాబట్టి ఇంత లిక్విడిటీని మార్కెట్ అబ్జార్బ్ చేసుకుంటుందా ఎల్ఐసి పరంగా అనేది. ఇక్కడ ప్రాబ్లం బిజినెస్తోనో ఎల్ఐసి వాల్యుయేషన్స్తో కాదు. ఎల్ఐసి వస్తున్న 5%కే మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది, మార్కెట్ అంత అబ్జార్బ్ చేస్తుందా లేదా అనేది ఒక క్వశ్చన్ అయితే నెక్స్ట్ 3 yearsలో 20% దగ్గరగా వాటా గవర్నమెంట్ ఓఎఫ్ఎస్ ద్వారా సెల్ చేయాల్సి వస్తే అదెలా మార్కెట్ తీసుకుంటుంది అనేది ఒక మేజర్ క్వశ్చన్. అండ్ మనం డిఏఎస్ గురించి మాట్లాడుకుంటుంటాం కదా, ఎఫ్ఐఎస్ ఎంత బై చేశారు, డిఏఎస్ ఎంత బై చేశారు, ఇలా మాట్లాడుకుంటుంటాం కదా. డిఏఎస్ రిలేటెడ్గా జరిగే యాక్టివిటీలో డిఏఎస్ మేనేజ్ చేస్తున్న అసెట్స్లో నియర్ టు 30% దగ్గరగా యాక్టివిటీ ఎల్ఐసి దగ్గర నుంచి వస్తుంది. అండ్ ఎంటైర్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్ రిలేటెడ్గా ఎల్ఐసి ఒక కాంట్రిబ్యూషన్ 4% దగ్గరగా ఉంటుంది. సో ఇలాంటి ఒక కంపెనీ మార్కెట్లోకి వస్తుందంటే డెఫినెట్లీ అది మార్కెట్ని ఇంపాక్ట్ చేస్తుంది. కాబట్టి March 11th ఎల్ఐసి ఐపీ ఒక లాంచ్ కూడా మార్కెట్స్ రిలేటెడ్గా నేను గమనిస్తున్న ఇంపార్టెంట్ ఈవెంట్. సో ఇవి మార్కెట్ రిలేటెడ్గా ఓవరాల్గా ఉన్న ఫ్యాక్టర్స్. అండ్ మార్కెట్ రిలేటెడ్గా ట్రెండ్ని మాట్లాడుకోవాలంటే ఇప్పుడు కాదు, నేను ప్రీవియస్గా కూడా చాలాసార్లు మెన్షన్ చేశాను, మార్కెట్ ఇప్పుడు అప్ ట్రెండ్లోనూ లేదు, డౌన్ ట్రెండ్లో కూడా లేదు. సో ఇది పొజిషనల్ ట్రేడర్స్ కంటే కూడా ఇంట్రాడేలో ఒక ఇంపార్టెంట్ లెవెల్ పై సపోర్ట్ తీసుకుందానో లేకపోతే ఎక్కడైనా రిజెక్ట్ అయిందనో చూసుకొని నియర్ టు స్టాప్ లాస్ని మెయింటైన్ చేసి అక్కడ ట్రేడ్ చేస్తూ స్కాల్ప్ ఆర్ ఇంట్రాడే చేస్తున్న వాళ్ళకి అడ్వాంటేజ్. కానీ పొజిషనల్ ట్రేడర్స్కి క్విక్గా మార్కెట్లో వస్తున్న ఇలాంటి రివర్సల్స్ కారణంగా అంత పెద్ద అడ్వాంటేజ్ ఈ రీసెంట్ టైమ్స్లో అయితే క్రియేట్ అవ్వట్లేదు. కాబట్టి మార్కెట్ని డైరెక్షన్లెస్గా బేస్డ్ అపాన్ ప్రైస్ యాక్షన్ విత్ స్ట్రిక్ట్ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి మాత్రమే అడ్వాంటేజ్ అయితే క్రియేట్ అవుతుంది. ఇండియా బుల్స్ గ్రూప్ స్టాక్స్ అనే ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ అండ్ ఈవెన్ ధానీ సర్వీసెస్ కూడా ఇవాళ ఇంట్రాడే సెషన్స్లో కొంత ఎక్కువగా ఫాలో అయ్యాయి. ఇవన్నీ ఒక పాయింట్ వరకు బాగానే ఉన్నాయి, బట్ ఒక పాయింట్లో వచ్చిన అప్డేట్తో క్విక్గా స్టాక్ ప్రైజెస్లో ఇలాంటి ఫాల్ అయితే కనిపించింది. ఆ పాయింట్లో మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మార్కెట్లోకి వచ్చింది. ఇండియా బుల్స్ గ్రూప్ రిలేటెడ్గా, పర్టికులర్లీ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ రిలేటెడ్గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ రైడ్స్ జరుగుతున్నాయని, మనీ లాండరింగ్ రిలేటెడ్గా మీన్స్ ఆ ఇష్యూ రిలేటెడ్గా ఇండియా బుల్స్ పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు రైడ్స్ చేస్తున్నారని అప్డేట్స్ రావడంతో ఇండియా బుల్స్ అండ్ రిలేటెడ్ స్టాక్స్ అయిన ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ అండ్ ధనీ సర్వీసెస్లో స్టాక్ ప్రైజెస్లో ఫాల్ కనిపించింది. ఇప్పుడు రైడ్స్ మాత్రమే జరుగుతున్నాయి, బట్ ఆ రైడ్స్ రిలేటెడ్గా వచ్చే ఫైనల్ కంక్లూజన్ అండ్ అందులో ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ అండ్ ధనీ సర్వీసెస్ రిలేటెడ్గా ఎటువంటి ఈవెంట్ ఉంది. బికాస్ వస్తున్న అప్డేట్స్ ప్రకారం కేవలం ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్సే కాదు, రిలేటెడ్ కంపెనీస్ మీద కూడా ఇష్యూస్ ఉన్నాయని, దాని రిలేటెడ్గానే ఇప్పుడు రైట్స్ జరుగుతున్నాయని అప్డేట్ వస్తుంది. కాబట్టి ఈ రైట్స్ ఒక ఫైనల్ కంక్లూజన్ ఎలా ఉంటుందేమో అని మొత్తం గ్రూప్ స్టాక్స్ అన్నింటిలో కూడా మనకు ఒకేసారి ఫాల్, బట్ రెస్ట్ ఆఫ్ ద టూ కాకుండా ఓన్లీ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ మాత్రం ఎంబసీ గ్రూప్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళబోతుంది. వాటి రిలేటెడ్గా ఆల్రెడీ మర్జర్ ఒక ప్రాసెస్ ఎప్పుడో స్టార్ట్ అయ్యి ఇది ఫైనల్ స్టేజెస్లో ఉందన్న విషయం ఇన్వెస్టర్స్ గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ గోదావరి పవర్ గురించి మాట్లాడాలి. గోదావరి పవర్ వాళ్ళకి సంబంధించిన గ్రీన్ ఎనర్జీని, గోదావరి గ్రీన్ ఎనర్జీని నియర్ టు 665 crore సెల్ చేశారు. సో ఇంకా డీటెయిల్గా మాట్లాడాలంటే వీళ్ళకి సంబంధించి 50 మెగావాట్ పవర్ని జనరేట్ చేసే సోలార్ థర్మల్ పవర్ ప్లాంట్ని 665 crore సెల్ చేశారు. ఇది డెఫినెట్లీ పాజిటివ్ బికాస్ వీళ్ళు ఎక్స్పాన్షన్స్లో ఉన్నారు, వాళ్ళకి మనీ కావాలి అండ్ ఈవెన్ వీళ్ళకి డెట్ నియర్ టు 100 to 150 crore దగ్గరగా వీళ్ళ బుక్స్లో ఉంది. సో ఈ వీళ్ళు 665 crores వీళ్ళకి బుక్స్లోకి వచ్చాడైతే ఈ డెట్ పోన్ వీళ్ళకి నియర్ టు 500 crore దగ్గరగా
వీళ్ళ బుక్స్లోకి వచ్చి ఆ మనీ యాడ్ అవుతుంది. నెక్స్ట్ జిఎండిసి గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ అయితే దొరికింది. ఇది యాక్చువల్గా ఒక మైనింగ్ కంపెనీ. వీళ్ళకి ఇప్పుడు ఈ క్లియరెన్స్ దొరికింది కదా, దీని కారణంగా వీళ్ళు ప్రెజెంట్ చేస్తున్న మైనింగ్ ని కంటిన్యూ చేసుకోవచ్చు. అండ్ ఇప్పటి వరకు వీళ్ళు చేస్తున్న మైనింగ్ అనేది 94 మీటర్స్ ఒక డెప్త్ వరకే చేసేవాళ్ళు, కానీ 135 మీటర్స్ డెప్త్ వరకు చేసుకోవచ్చు. డెప్త్ పెరుగుతుందంటే ఇంకా వీళ్ళు మైన్ చేయగలిగే కెపాసిటీ పెరుగుతుంది, కాబట్టి ఓవరాల్ ఇది ప్రొడక్షన్ ఎఫిషియన్సీని పెంచుతుంది. ఎస్కాట్స్ వాళ్ళు నియర్ టు 93,60,000 షేర్స్ దగ్గరగా క్యూబోటా వాళ్ళకి ఈచ్ షేర్ 2,000 రూపీస్లో సెల్ చేశారనేలా అప్డేట్ అయితే వస్తుంది. సో ఇందుకు గాను వీళ్ళకి ఎస్కాట్స్ వాళ్ళకి ఇలా సెల్ చేసిన తర్వాత 1,873 crore వచ్చిందని. ఇక్కడ మనీది కాదు, క్యూబోటా వాళ్ళు యాజ్ అ జపాన్కి సంబంధించిన ట్రాక్టర్ మేకర్ ఎస్కాట్స్లో ఇంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్, దట్టు 2,000 రూపీస్ పర్ షేర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారంటే ఒక ఇంటర్నేషనల్ ప్లేయర్, ఒక ఇండియన్ కంపెనీ రిలేటెడ్గా ప్రీవియస్గా జాయింట్ వెంచర్లో ఉండి ఆ కంపెనీలో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఇంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు ఫర్దర్గా ఈ కంపెనీ ఒక బిజినెస్ యాక్టివిటీ రిలేటెడ్గా మనం ట్రాక్ చేయడానికి ఇది ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అవుతుంది. నెక్స్ట్ జేఎంసీ ప్రాజెక్ట్స్ అలాగే కల్పతరు పవర్ గురించి మాట్లాడుకోవాలి. ఒకవేళ మీరు జేఎంసీ ప్రాజెక్ట్స్లో షేర్ హోల్డర్ అయితే మీ కమింగ్ టైమ్స్లో కల్పతరు పవర్ షేర్స్ వచ్చి మీ డిమాట్ అకౌంట్లో యాడ్ అవుతాయి. బికాస్ జేఎంసీ ప్రాజెక్ట్స్ని కల్పతరు పవర్ ట్రాన్స్మిషన్లో మర్జర్ అయితే చేయబోతున్నారు. యాక్చువల్గా ఈ జేఎంసీ ప్రాజెక్ట్స్ ఒక పేరెంట్ కంపెనీ కల్పతరు పవరే. ఈ కల్పతరు పవర్ దగ్గర జేఎంసీ ప్రాజెక్ట్స్ రిలేటెడ్గా 68% వాటా ఉంది. ఇందులో భాగంగా జేఎంసీ షేర్స్ 4 షేర్స్ హోల్డ్ చేసిన వాళ్ళకి ఒక కల్పతరు పవర్ షేర్ని అలాట్ చేస్తారనేలా అప్డేట్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ ఇండిగో రిలేటెడ్గా ఇష్యూస్లో మేజర్ ఇష్యూ ఇప్పటి వరకు రన్ అయిన ఇష్యూ, వీళ్ళ ప్రమోటర్స్ అయిన రాకేష్ గంగ్వాల్ అండ్ రాహుల్ భాటియా రిలేటెడ్గా మనస్పర్ధలు ఉండడం. సో ఈ డిఫరెన్సెస్ కారణంగా బోర్డు లెవెల్లో చాలా వరకు ఇష్యూస్ క్రియేట్ అయ్యేవి. కానీ ఇప్పుడు వీళ్ళ రిలేటెడ్గా ఒక క్లారిటీ అయితే ఫామ్ అయింది. ప్రెజెంట్ ఈ 2 ప్రమోటర్స్లో రాకేష్ గంగ్వాల్ ప్రెజెంట్ ఉన్న తన వాటాని నెక్స్ట్ 5 yearsలో కొంత మొత్తంలో సెల్ చేసుకుంటూ వస్తూ ఇండిగో రిలేటెడ్గా తనకున్న అథారిటీని తగ్గించుకుంటారని అయితే అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ డైరెక్టర్గా కూడా రిజిగ్నేషన్ ఇచ్చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ టైమ్స్లో రాహుల్ భాటియాని మోస్ట్లీ ఇండిగో రిలేటెడ్గా కంట్రోల్ అయితే తీసుకుంటారు. ప్రమోటర్ లెవెల్లో ఇలాంటి స్టెబిలిటీ ఫామ్ అవుతూ ఉండడం మనం స్టాక్ రిలేటెడ్గా లాంగ్ టర్మ్ పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ గురించి మాట్లాడుకోవాలి. యూకే హెల్త్ ఏజెన్సీ దగ్గర నుంచి 2,100 crore విలువ చేసే ఆర్డర్ ఒకటి లభించింది. ఇందులో భాగంగా యూకేకి సంబంధించిన సిటిజన్స్ ఈ వైరస్ రిలేటెడ్గా ఇంపాక్ట్ అయింటారు కదా, వాళ్ళకి కస్టమర్ సపోర్ట్ని అందించేందుకు వీళ్ళని ఎంపిక చేశారని. అండ్ ఆర్డర్ ఒక వాల్యూ 2,100 crore అని వీళ్ళు మార్కెట్కి అప్డేట్ చేయడం, ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేయడం, స్టాక్ ఇవాళ 2% దగ్గరగా పాజిటివ్గా ఎండ్ అయింది. నెక్స్ట్ సెబీ వాళ్ళు ఈ న్యూ ఏజ్ కంపెనీస్ రిలేటెడ్గా మీన్స్ ఈ రీసెంట్ టైమ్స్లో లాసెస్తో ఉంటున్న ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్తో మార్కెట్లోకి వచ్చి లిస్ట్ అయ్యి మోస్ట్ ఆఫ్ ద ఐపీఓస్ అన్ని కూడా 40 or more than 50% దగ్గరగా డిస్కౌంట్లో ప్రెజెంట్ ట్రేడ్ అవుతుండేసరికి సెబీ వాళ్ళు కొన్ని కొత్త నామ్స్ని అయితే తీసుకొస్తున్నారు. ఇవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, ఒకసారి గమనించండి. ఏ కంపెనీస్కి అయితే లాస్ట్ 3 years ప్రాఫిట్ కాదు ఆపరేటింగ్ ప్రాఫిట్ ఉండదో ఆ కంపెనీస్ రిలేటెడ్గా కొంత స్ట్రిక్ట్ నామ్స్ని విధించబోతున్నారని. యాజ్ ఎ ఇంటర్నెట్ బేస్డ్ కంపెనీ మీరు ఎక్స్పెన్సెస్ని ఎక్కువగా చూపిస్తూ ప్రాఫిటబుల్గా ఉండలేరు అంటారు. కాబట్టి మీరు ప్రాఫిటబిలిటీ కాకుండా KPI అంటున్నారు, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. కొన్ని పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ ఆ కంపెనీ రిలేటెడ్గా తీసుకొని వాటిల్ని ఇండియన్ కంపెనీస్తో అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్ కంపెనీస్తో కంపేర్ చేసి, లిస్టెడ్ కంపెనీస్తో కంపేర్ చేసి వీళ్ళ స్థానం ఎక్కడుంది, వీళ్ళ పర్ఫార్మెన్స్ ఎక్కడుందని మీరు క్లియర్గా డిస్క్లోజ్ చేయాలనేది ఒక పాయింట్ అయితే. నెక్స్ట్ వస్తున్న ఇంపార్టెంట్ పాయింట్స్ ఒక ఓవరాల్ మీనింగ్. మీరు ఐపీఓకి వస్తున్నప్పుడు ఒక ప్రైస్ పెడుతున్నారు, ఇంత ప్రైస్కి మేము ఐపీఓ ద్వారా వస్తున్నాం అని చెప్తున్నారు. కానీ అక్కడి నుంచి కొద్ది నెలల ముందే ప్రైవేట్ ప్లేయర్స్కి మాత్రం ఐపీఓ ప్రైస్తో కంపేర్ చేస్తే చాలా తక్కువ ప్రైస్తో మీరు అలాట్మెంట్ చేశారు. కాబట్టి మీరు ఐపీఓకి వస్తున్న టైం కంటే పాస్ట్ 18 months, అంతకు ముందున్న 18 monthsలో మీరు ఎవరెవరికి మీ షేర్స్ కొత్తగా ఇష్యూ చేసి అలాట్ చేశారు, ఆ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అండ్ వాటి బేస్డ్గా వాల్యుయేషన్ ఉండాలనేలా సెబీ వాళ్ళు నామ్స్ని తీసుకొస్తున్నారని. బికాస్ కొన్ని ఐపీఓకి వచ్చిన ప్రైస్ కంటే కొద్ది నెలల ముందు, మేబీ 3 months or 6 months ముందు వాళ్ళు అలాట్ చేసిన ప్రైస్ కంటే మోర్ దాన్ డబల్ కూడా ఐపీఓగా మార్కెట్లోకి వచ్చాయి. సో వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ వస్తున్న కంపెనీస్ రిలేటెడ్గా సెబీ వాళ్ళు ఈ చర్యలు తీసుకుంటున్నట్లయితే కనిపిస్తుంది. నెక్స్ట్ టాటా పవర్ రిలేటెడ్గా టాటా పవర్ వాళ్ళు RWE రెన్యూబుల్స్ వాళ్ళతో ఫామ్ చేస్తారు. వీళ్ళు RWE రెన్యూబుల్స్ వాళ్ళు యూరోప్లోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎలక్ట్రిసిటీ అండ్ గ్యాస్ సప్లయర్. సో ఇండియా నియర్ టు 30 GW బై 2030 విండ్ రిలేటెడ్గా పవర్ జనరేషన్ రిలేటెడ్గా టార్గెట్ ఉంచుకుంది. కాబట్టి ఇందులో భాగంగా ఈ 2 కంపెనీస్ కంబైన్ అయి ఇండియాలో విండ్ ప్రాజెక్ట్స్ని చేయబోతున్నాయి, తద్వారా పవర్ని జనరేట్ చేయబోతున్నాయి అనేలా టాటా పవర్ వాళ్ళు ఎక్స్చేంజెస్కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ నిఫ్టీలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 17,125 బ్రేక్ అయితే 17,060 అండ్ రెసిస్టెన్స్ 17,270 ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ దగ్గర నుంచి 10 బ్రేక్ అయితే 17,350. నెక్స్ట్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేట్ అని మాట్లాడుకుంటే 24th Feb ఎక్స్పైర్ అవుతున్న ఫిబ్రవరి మంత్లీ ఎక్స్పైరీ అండ్ నెక్స్ట్ మంత్ స్టార్టింగ్ వీక్ ఎక్స్పైరీ కాంట్రాక్ట్ డేట్ అని గమనించామంటే
ఇక్కడ నుంచి టాప్ సైడ్కి వెళ్తుంటే 17,500 ఇమీడియట్గా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు 17,000. సో ఇది ఇప్పుడని కాదు, ప్రీవియస్గా కూడా 17,000 to 17,500. 17,500 కంటే టెక్నికల్గా 17,450 దగ్గరే ప్రీవియస్గా మార్కెట్ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ వస్తుంది. సో దానికి తగ్గట్టే ఆప్షన్ చైన్లో 17,500 దగ్గర హైయెస్ట్ ఓఐ డేటా ఫామ్ అవుతుంది అండ్ డౌన్ సైడ్కి వస్తున్నప్పుడు 17,000 యాజ్ అ సైకలాజికల్ మార్క్ అండ్ రీసెంట్ టైమ్స్లో కూడా ఫాలో అవుతూ 17,050 అండ్ 40 లెవెల్స్ దగ్గర నుంచి అగైన్ మార్కెట్ ర్యాలీ అయింది కాబట్టి ఆ లెవెల్ని ఇంపార్టెంట్ సపోర్ట్గా పుట్ రైటర్స్ భావిస్తున్నారు. సో 17,000 to 17,500 ఇన్ బిట్వీన్ ఈ రేంజ్లో మార్కెట్ కమింగ్ డేస్లో ట్రేడ్ అవుతుందని ఇలా డేట్ అయితే ఫామ్ అవుతుంది. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉన్న కంటెంట్ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.